కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోయా పంటను ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. నియోజకవర్గంలో రైతులు పండించే ప్రధాన పంట 50% పైగా కోతలు పూర్తయ్యాయని తెలిపారు. ఇక సోయా పంటను కోసి రోడ్లపై ఆరబెట్టాలని వర్షాకాలం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక ప్రభుత్వం అధికారులు రైతులు పండించిన సోయా పంటలను తొందరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ప్రధాన పంట అయినటువంటి ఇక్కడ రైతులందరూ సోయా పంట పండిస్తారు కాబట్టి మేము సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారిని మరియు అగ్రికల్చర్ అధికారిని మేము అడుగుతున్నాము. మా సోయా పంటలు దాదాపు 50% కోత పూర్తి చేశారు రైతులు కాబట్టి చుక్కల్ నియోజకవర్గంలో సోయా రైతుల కొరకు ప్రభుత్వ పంట సహకార సంఘం నుండి కానీ ఐకేపీల నుండి కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేట్ అయితే తుఫాను వర్షాలు వచ్చి తడిసిపోయి విత్తనాలు మొలక ఎత్తే పరిస్థితి ఉంటుంది, డాగ్ అయితే పరిస్థితి ఉంటుంది, అడ్డోగా అమ్ముకునే పరిస్థితి, మరి దళారులు వచ్చి తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు మరి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి మరియు ఏదైతే సహకార సంఘం ఉన్నాయో వాళ్ళందరికీ మేము రైతు పక్షాన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామానికి చెందిన ఉత్తనూరు గంగాధర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగాధర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక అనంతరం వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అమ్మతో అన్న తమ్ముళ్ళు ఉన్నారా? అన్నదమ్ములు ఉంటారా?